అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబుకు ఎట్టకేలకు పదవి వరించనుంది. ఆయన త్వరలోనే కేబినెట్ లో చేరనున్నారు. రాజ్యసభ సీటు త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా నాగబాబుకు మంత్రి పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య కుదిరిన అంగీకారం మేరకు నాగబాబును తన కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తన సోదరుడు నాగబాబుకు ఒకటి కేటాయించాలని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలను కోరారు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు తాము ముందే హామీ ఇవ్వటంతో జనసేనకు కేటాయించలేమని బీజేపీ అధిష్టానం నిస్సహాయత వ్యక్తం చేసింది. తెలంగాణలో బీసీ వర్గాలకు దగ్గర కావటానికి కృష్ణయ్య అవసరం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా తన కోటా కింద వచ్చిన 2 రాజ్యసభ సీట్లలో ఒకదానిని వైసీపీకి, రాజ్యసభకు రాజీనామా చేసి వచ్చిన బీద మస్తాన్ రావుకు ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చామని, రెండోది కాకినాడ జిల్లాకు చెందిన పార్టీ నేత సానా సతీష్ కు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. సానా సతీష్ మొన్నటి ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావించగా పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లింది. దీంతో సతీష్ ని రాజ్యసభకు పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు. అయితే మొన్నటి ఎన్నికల్లో తన కోసం అనకాపల్లి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కూడా వదులుకొని పార్టీ కోసం అహర్నిశలు పాటుపడిన అన్న నాగబాబుకు ఏదైనా చేయాలని పవన్ కళ్యాణ్ తహతాలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ బాధని అర్థం చేసుకున్న చంద్రబాబు తన మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటానని హామీ ఇవ్వటంతో పాటు ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఒక స్థానం ఖాళీగా ఉండగా దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. అయితే ఆయన్ని మొదట మంత్రివర్గంలోకి తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారా అన్న దానిపై క్లారిటీ రాలేదు.